ప్రధాని నరేంద్ర మోడీ కోయంబత్తూర్లో దిగడానికి సిద్ధమవుతుండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనకు కీలకమైన డిమాండ్ల జాబితాను పంపారు. రాష్ట్రంలో బంపర్ పంట పండినప్పటికీ అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నందున మన రైతులను కాపాడేందుకు కేంద్రం నిబంధనలను సడలిస్తుందా అని సీఎం ప్రశ్నిస్తున్నారు. ప్రధాన సమస్య వరిలో తేమ శాతం చుట్టూ తిరుగుతోంది. రైతులు ఈ పరిమితిని 17% నుండి 22% వెంటనే పెంచాలని కోరుతున్నారు. ఇది జరగకపోతే చారిత్రాత్మక పంట చారిత్రాత్మక నష్టంగా మారుతుందని స్టాలిన్ హెచ్చరిస్తున్నారు. నవంబర్ 18, 2025న ప్రధాని నరేంద్ర మోడీ కోయంబత్తూరు పర్యటనకు ఒక్కరోజు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర రైతుల ఆందోళనలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. సోమవారం వ్రాసిన అధికారిక లేఖలో వరి సేకరణకు సంబంధించి తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని స్టాలిన్ ఒత్తిడి చేశారు. దీని నేపథ్యం ముఖ్యం. ఈ కురవై సీజన్లో తమిళనాడులో బంపర్ పంట పండింది. అయితే